నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి వివో Y19s 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. సో ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మంచి హైలైట్స్ ఇచ్చారు. బట్ 2 కలర్ ఆప్షన్స్ పెద్ద బ్యాటరీ వస్తుంది. సో బ్యాటరీ అనేది 15 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉంది. సో ఇక్కడ బ్యాటరీ 15 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి స్టోరేజ్ వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 2 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. నా అడ్వైస్ బేస్ ఫ్యాన్ తీసుకోమంటే, ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే అది కూడా ఫెస్టివల్ సేల్స్ కానీ ఏమంటారు స్పెషల్ సేల్స్ లేకపోతే పండుగలప్పుడు వచ్చినప్పుడు ఆఫర్స్ పెడతారు. ఆ ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోమంటాను. ఎందుకని అంటే నాకు కనిపించిన రీజన్స్ అలా ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ 15 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఈ ఎంఎంసీ 5.1 స్టోరేజ్ ఇస్తారు. అది స్లో ఉంటుంది, ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ కెమెరా సో కెమెరా కాడ 13 మెగా పిక్సెల్ ఇచ్చారు. రియర్ కెమెరా 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఇచ్చారన్నమాట. సో ఈ కెమెరాస్ ఉంటాయి రియర్ కెమెరాస్, అది చాలా తక్కువ ఇచ్చారు. ఈ ప్రైస్ కాటికి 10,000 11,000కి మనకి నార్మల్గా ఏంటంటే అది 32 మెగా పిక్సెల్ 50 మెగా పిక్సెల్ 13 మెగా పిక్సెల్ ఇచ్చాడు, ఎప్పుడు ఆపేసారు. సో అదొకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు. అండ్ 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది అడ్జస్టబుల్ తీసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది కెమెరా కానీ స్టోరేజ్ కానీ. మిగతా అంతా కూడా బాగానే ఉంది. లైక్ ఇక్కడ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. అది 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ లైక్ ఇక్కడ మే డెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది, వన్ టచ్ 15. సో బాగుంది, ఇవన్నీ ఫీచర్స్ అని బాగున్నాయి. కానీ రెండు ఏంటంటే, ఒకటి కెమెరా, ఇంకోటి స్టోరేజ్. ఇవి 2 పెద్ద మైనస్‌లు అనిపించినాయి అనమాట. సో నా అడ్వైస్ ఏందంటే, సేల్స్ వచ్చినప్పుడు తగ్గితే తీసుకోండి. 10,000 లోపల వస్తే తీసుకోవచ్చు. ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా? ఇదే ప్రైస్ కట్ అంటే ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ అయితే కాదు, కానీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. సపోజ్ చూసుకుంటే మన మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళది G45 5G ఉంది. ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఎగ్జాక్ట్‌గా 10,000కి వస్తుంది. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ వాళ్ళ P3X 5G, ఇది వచ్చేసరికి అయితే 12,000కి ఉందన్నమాట. ఇక్కడ 45 వాట్స్ ఛార్జర్‌తో పాటు కూడా వస్తుంది. ఇది జర మంచి స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో T4X ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ కూడా బ్యాటరీ ఛార్జర్ ఎక్కువనే వస్తుంది, ప్రాసెసర్ ఎక్కువనే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ ఒప్పో K13X, ఇక్కడ 6000 mAh బ్యాటరీ, ప్రైస్ ఎక్కువ ఉంది. అండ్ 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్, ఇక్కడ పెద్ద బ్యాటరీ వస్తుంది, 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ గ్యాలక్సీ M17 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో ఏంటంటే గోరిల్లా స్పీకర్స్ వస్తుంది. అండ్ 6 years దాకా కూడా ఓఎస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ప్లస్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఇది 12,500కి వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట, లావా బోల్డ్ 5G. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇండియన్ బ్రాండ్ అనేసి ర్యామ్ ఎక్కువ వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో వివో వాళ్ళది Y19s 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కొట్టారనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పిన అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా వేరే ఏమైనా కంపారిజన్ చేయాలి అన్న ఈ స్మార్ట్ ఫోన్తో వేరే ఏమైనా స్మార్ట్ ఫోన్ కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. వితిన్ 2-3 days టైం పడుతుంది, కానీ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. అండ్ అంతే వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.